హైవర్స్ సెకండ్ పవర్ ఛానల్. తెలంగాణలో ఇక మీదట బెనిఫిట్ షోలు అండ్ టికెట్ రేట్స్ హైక్ అనేది ఉండవు అని జెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం మనం చూస్తున్నాం. మరి ఇది ఎటువంటి పరిణామాలు అంటే వచ్చే అప్‌కమింగ్ పాన్ ఇండియన్ సినిమాలు గావచ్చు, లేకపోతే బిగ్ బడ్జెట్ సినిమాలు కావచ్చు, వీటిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అంటే మేజర్‌గా ఇటువంటి ఇండస్ట్రీలో ఎటువంటి పరిణామాలు రావడానికి 'సంధ్య థియేటర్' ఇష్యూనే కారణం అనుకోవచ్చా? మరి అల్లు అర్జున్ గారి పట్ల మిగతా హీరోలు కూడా కాస్త అసహనంగా ఉన్నారన్న వార్తలు కూడా వైరల్ అవ్వడం చూస్తున్నాం. ఎంటైర్‌గా ఈ పరిణామాలను ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు 'బందూక్' మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ 'సంధ్య థియేటర్' ఇష్యూ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎంతో కొంత గజిబిజిగా మారిపోయింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారితో మొన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా చర్చించి అప్పుడు ఆయన చెప్పేసారు బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్స్ హైక్ కూడా ఉండవు. కాకపోతే ఆయన గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ విస్తరించే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి హాలీవుడ్ వాళ్ళు కూడా హైదరాబాద్‌కి వచ్చి సినిమా షూటింగ్ చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని ఆయన అనౌన్స్ చేశారన్నారు. మరి మేజర్‌గా అయితే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ అయితే హైక్ ఉండదన్నారు. ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీయొచ్చు? అంటే మిగతా సినిమాల పైన మీరేం చెప్తారు సార్ దీనిపైన? యాక్చువల్గా ఈ ఒక సినిమా ప్రివ్యూ కోసమని హ్మ్. ఆ రోజు హీరో సినిమా తాలూకు హీరో వెళ్ళడం, ఆడ తొక్కిసలాట జరగడం, ఒక స్త్రీ చనిపోవడం చాలా దురదృష్టకరం. అందరికి సంతాపం వాళ్ళ ఫ్యామిలీకి. సో ఆ ఫ్యామిలీకి ఎవరు ఎంత సపోర్ట్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే కష్టం అనుభవించేది అతనే కాబట్టి తనకు మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నాం ఫస్ట్. నెక్స్ట్ ఒక బెనిఫిట్ షో వల్ల బెనిఫిట్ ఎవరికి అవుతుంది అనేది పాయింట్ ఇక్కడ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సినిమా బడ్జెట్లో ఎంత లావిష్గా చేసినా హీరో డైరెక్టర్ రెమ్యునరేషన్స్ అనేది పక్కన పెడితే చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు 500 కోట్ల సినిమా అనుకున్నప్పుడు దాంట్లో రెమ్యునరేషన్స్ వచ్చి 350 నుంచి 400 కోట్ల రెమ్యునరేషన్స్ ఉంటుంది. సో మిగతా ఖర్చంతా కేవలం 100 కోట్ల సినిమా 100 కోట్లు ఖర్చు పెడితే చాలా పెద్ద సినిమా చేయొచ్చు. హీరోలది డైరెక్టర్ల రెమ్యునరేషన్ తీసేస్తే మిగతాదంతా లాభమే. సో ఈ బెనిఫిట్ షో అనేది ఒక బెనిఫిట్ షో ఒక రోజు ముందు 3 షోస్ కానీ 2 షోస్ కానీ స్టేట్ మొత్తం వాళ్ళు చేసుకుంటే ఒక 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ప్రొడ్యూసర్స్ వాదన. ఓకే. సో దానివల్ల ఒకటేమో గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, అది దట్ ఈస్ మంచి పరిణామం, అదే గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో వస్తుంది. ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్కి, హీరోకి, ప్రొడ్యూసర్కి షేర్ పోతుంది అంతే అక్కడ. ఓకే. సో బెనిఫిట్ షో పెట్టినప్పుడు ఆ సినిమాకు పనిచేసిన ఆర్టిస్ట్కి కానీ, ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్కి కానీ, ఆ సినిమాకు పనిచేసిన నాన్ స్కిల్ లేబర్ అని ఉంటారు, ఆ నాన్ స్కిల్ వాళ్ళు ఏంటంటే లైట్ మెన్స్ కానీ లేకపోతే కొంచెం చిన్న స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఏమైనా అడిషనల్ బెనిఫిట్ అవుతుందా? నథింగ్. సో బెనిఫిట్ షో రెవెన్యూ ఏం చేస్తున్నారు అంటే హీరోకి, డైరెక్టర్కి లేకపోతే లావిష్నెస్ ని పెంచడం కోసం చేసే ప్రయత్నం. ఓకే. ఇంకొకటి ఇక్కడ చాలా అంతమంది డిమాండ్ ఉన్నప్పుడే సప్లై జరుగుతుంది. ఏ బిజినెస్, నాట్ ఓన్లీ సినిమా, మీరు ఏ బిజినెస్ అన్నా తీసుకోండి, దాని డిమాండ్ ఉన్నప్పుడే దాని సప్లై ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సినిమా చేసి ఇంకోరు ఒక సినిమా చేసి నేను కూడా 500 కోట్ల రెవెన్యూ చేయాలంటే చేయగలుగుతామా? బెనిఫిట్ షోస్ కేవలం సిరీస్, దానికి ఉన్న బ్రాండ్, ఆ సినిమాకున్న బ్రాండు, ఆ సినిమాకున్న హిస్టరీ మీదనే బెనిఫిట్ షోస్ అనేది పోతాయి. ఓకే. ఆ సినిమా రేపు రిలీజ్ అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ లేదు అంటే నెక్స్ట్ డేనే డ్రాప్ అయిపోతాయి, జీరో అయిపోతాయి. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ సంపాదన రాబట్టుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు 100 డేస్లు, 200 డేస్లు, 175లు మన తెలుగు సినిమాలే కాదు, హాలీవుడ్ సినిమా, బాలీవుడ్ సినిమాలు ఈ రోజు కూడా దిల్వాలే దుల్హనియా లే జాయేంగే 25 సంవత్సరాల రికార్డ్ బ్రేక్ చేసింది. అది ఒక సింగిల్ థియేటర్ స్టిల్ రన్నింగ్. సో అలాంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే నీకు సినిమా బాగుంది బాగలేదన్న విషయం ప్రజలకు చేరడానికి కూడా నీకు 10 రోజులు పట్టాలి. ఇప్పుడు అది కాదు కదా. సినిమా రిలీజ్ అయిన 3వ గంటకి వాడు మొత్తం సీన్ టు సీన్ పెట్టేస్తున్నాడు ప్రేక్షకుడు, మన రివ్యూవర్. అది ఛానల్ ఉండొచ్చు, యూట్యూబర్ ఉండొచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో అలాంటప్పుడు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమున్నది అంటే నా సినిమా మంచిగుందా చెడ్డగున్నదా ఒపీనియన్ ప్రజలకు తెలియక ముందే ప్రజలందరూ నా సినిమా చూసేయాలి ముందు. ఫస్ట్ 3 రోజుల్లో బ్రేక్ అయిపోవాలి. సో ఆ కోణంలోనే ఈ బెనిఫిట్ షోస్ అనేది జరిగేది ఉంటుంది.
బెనిఫిట్ షో ఒక్క బెనిఫిట్ షో వల్ల ఒకరు చనిపోయారు కాబట్టి బెనిఫిట్ షో బంద్ చేస్తున్నాం అనేది చాలా ఇమ్మెచ్యూరిటీ స్టేట్మెంట్ అది. ఆయన పత్రికా ముఖంగా ఈవెన్ మన అసెంబ్లీలో చెప్పిండు సీఎం గారు. అసెంబ్లీలో చెప్పి నాకు చాలా అంటే అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఇది ఒక్క చిన్న విషయం ఇది. సో దాన్ని అంత పెద్ద చర్చ నాకు అనిపించలేదు. నిన్న మీటింగ్ జరిగిన తర్వాత మీరు అడిగే క్వశ్చన్కి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. నిన్న దిల్ రాజు చెప్పిందే సీఎం చెప్పిండని చెప్తున్నాడు. హౌ కెన్ వి బిలీవ్ దిల్ రాజు వాయిస్? సీఎం గారు ఇది చెప్పారు అని అన్నాడు కదా, దిల్ రాజు మాటకు నేను ఎందుకు నమ్మాలి? అంతే కదా. బీయింగ్ ఎఫ్డిసి చైర్మన్ చెప్పిండు, బీయింగ్ ఎఫ్డిసి చైర్మన్ సీఎం గారు ఇలా చెప్పారు అని ఆయన చెప్పిండు కదా. అని మళ్ళీ ఏమంటున్నాడు, మీకు బెనిఫిట్ షోస్ అనేది చాలా చిన్న విషయము. సో మనం ఆయన చెప్పిన మాటనే బెనిఫిట్ షో చిన్న విషయం అంటే నేను ఫస్ట్ ఖండించింది కూడా అంతే. బెనిఫిట్ షో అనేది చాలా చిన్న విషయం. సో ఇంకా మన తెలుగు సినిమా బాలీవుడ్కి వెళ్తుందా, హాలీవుడ్కి వెళ్తుందా, ఇంటర్నేషనల్కి వెళ్తుందా, ఇదంతా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత నువ్వు చెప్పకుండా వెళ్తుంది. మళ్ళీ అక్కడ డిమాండ్ పెరిగి రిలీజ్ రోజు మళ్ళీ కొట్టుకొని టికెట్ల మీద కొనుక్కుంటే నీకు అప్పుడు సినిమా వెళ్తుంది. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో మనం వేసిన యూట్యూబ్ లో చిన్న వీడియో వేసినా కూడా ప్రపంచంలో వాడు ఎక్కడున్నా కూడా చూడొచ్చు కదా. అది కూడా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది కదా. ఇది కొత్తగా వెళ్ళేదేమో చెప్పండి ఇక్కడ నాకు. మన ఇంటర్వ్యూ జరుగుతున్నది, ఈ ఇంటర్వ్యూని చూడడానికి ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తున్నది అంటే అది డిమాండ్. సో ఆ డిమాండ్ ఉన్నప్పుడు ఆర్టిస్ట్ కు, ఆ డిమాండ్ ఉన్న డైరెక్టర్ కు మాత్రమే, ఆ డిమాండ్ కున్న క్రియేటర్ కు, ఆ డిమాండ్ కున్న ప్రొడ్యూసర్ కి మాత్రమే జరుగుతుంది అది. సో మనము సడన్ గా చేయాలంటే జరగదు. ఇప్పుడు ఇండియాలో గజనీ అనే సినిమా 100 crores చేయాలన్నప్పుడు అందరు షాక్ అయినాం. గజనీ సినిమా అప్పుడు మేము యాక్టివ్గా ఉన్నాం. సో అమీర్ ఖాన్ గారు, మన గీతా ఆర్ట్స్, ఇది అల్లు అరవింద్ గారే చేశారు అది కూడా. సో 100 crores చేస్తారంటే ఇండియన్ సినిమా 100 crores చేయడం ఏంటి అన్న. ఈరోజు అదే అల్లు అరవింద్ గారు, అదే అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో 700 హిందీ మార్కెట్ ని 700 దాటి చేసి ఈరోజు వరల్డ్ వైడ్ గా 1700 దాకా చేసిందని చెప్తుంది. సో ఇప్పుడు ఇది ఏమి చేయకుండానే పోయింది కదా. ఏది బాలీవుడ్ ప్రయత్నం చేయలే, హాలీవుడ్ ప్రయత్నం చేయకుండా మీరు ఇప్పుడు ఈ సీఎం గారు రాకముందు అంటే ఆయన వచ్చి కూడా 1 year అవుతుంది కాబట్టి ఈ పుష్ప అనే ఫ్రాంచైజీస్ ఏంటి గత 3 years నుంచి 4 years నుంచి దానికి బ్రాండ్ వాల్యూ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ పుష్ప 1 వచ్చేసి చాలా మాసివ్ హిట్, అంటే మాసివ్గా జనాలు ఆదరించారు కాబట్టి పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ పుష్ప 2లో ఇంకేదో జరగబోతుంది అని చెప్పి ఎవ్రీవన్. బాహుబలి అప్పుడు ఆ క్రేజ్ వచ్చింది, ఆ బాహుబలి కంటే ఎక్కువ క్రేజ్ పుష్ప 2కి వచ్చింది. సో అలాంటప్పుడే ఈ బెనిఫిట్ షోస్ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు నేను రేపు హీరోగా అయితే నువ్వు డైరెక్టర్ గా, ఆయన ప్రొడ్యూసర్ అయితే ముగ్గురం సినిమా చేద్దాము, బెనిఫిట్ షో వేసుకుందామంటే అరే అసలు షోకే రారు జనాలు, బెనిఫిట్ షోకి ఎందుకు వస్తారు? సో బెనిఫిట్ షో అనేది కేవలం హీరోకు, ఆ ప్రాజెక్టుకి, ఆ డైరెక్టర్కు, ఆ ప్రొడ్యూసర్కు ఉన్న వాల్యూ ప్రకారమే బెనిఫిట్ షో అవుతుంది. కాబట్టి ఆయన ఇంకా ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే టికెట్ రేట్స్ హై అంటున్నాం. ఫస్ట్కి వెళ్ళి కూడా నేను ఇది గత 15 సంవత్సరాల నుంచి కూడా నాకు ఈ చర్చ ఉంటుంది. ఎప్పుడైనా కూడా నేను ప్రొడ్యూసర్ సైడే మాట్లాడుతుంటాను. ఎప్పుడంటే మనం ఈరోజు ఒక సబ్బు తయారు చేసినాం బ్రదర్, ఆ సబ్బు 10 రూపాయలు తయారు చేసినాం. 10 రూపాయలు తయారు చేసిన తర్వాత నువ్వు 11కి అమ్ముకోవచ్చు, 12కి అమ్ముకోవచ్చు, 15కి అమ్ముకోవచ్చు, మార్కెటింగ్ చేసి 20కి అమ్ముకోవచ్చు. నీకు వాల్యూ లేని సబ్బుని తెచ్చి 20 రూపాయలు అంటే కొంటాడా మళ్ళీ జనాలు? నీకు వాల్యూ ఉన్న బ్రాండెడ్ సబ్బే 15 రూపాయలకు కొంటున్నప్పుడు వాల్యూ లేని సబ్బును 15 కొనమంటే కొన్నాడు కదా. సో అలాగే ఈయన ప్రొడక్షన్ నువ్వు ఇంత ఖర్చు పెట్టి చేసినా థియేటర్లో అదే టికెట్ అమ్ముతున్నాం మనం. 300 కోట్లు పెట్టిన సినిమాకి అదే, 3 లక్షలు పెట్టిన సినిమాకి అదే, 3 కోట్లు పెట్టిన సినిమాకి అదే రేట్ అన్నప్పుడు ఇన్వెస్టర్ యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ ఒక సినిమాని మన వస్తువు అనుకుంటే యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ he is having all the rights to sell his project it is comfortable rate. For that he is paying as per the government tax. ఇప్పుడు నేను ఒక టికెట్ 100 రూపాయలు ఇస్తే నాకు 20% ట్యాక్స్ గవర్నమెంట్కి పోతున్నది అంటే దాన్ని 1000 రూపాయలు చేస్తే 200 రూపాయలు పోతుంది కదా. వై వీఆర్ బ్రేకింగ్ రెవెన్యూ, గవర్నమెంట్ రెవెన్యూని ఎందుకు నువ్వు బ్లాక్ చేస్తున్నావు అక్కడ? సింపుల్. ఇప్పుడు బెనిఫిట్ షో వల్ల అత్యధికంగా లాభం పొందేది హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసర్, తర్వాత గవర్నమెంట్.
సో గవర్నమెంట్ రెవెన్యూని ఎందుకు లాస్ చేస్తాం అనేది ఒక పాయింట్ ఉన్నది. ఇంకోటి, ఎవడు తయారు చేసుకున్న సినిమాకి వాడి ఇష్టం ఉన్న రేటు పెట్టుకునే అధికారం ఎందుకు లేదు అని అడుగుతున్నాను. లేదు కాదు, ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు 100 రూపీస్ టికెట్ పెడితే మీకు మీకు ఇంతనే ట్యాక్స్ వసూలు చేస్తాం, 1000 రూపాయల టికెట్ తీసినా కూడా ఇంతే వసూలు చేస్తాం కాబట్టి మీరు 100కి అమ్మాలని కాదు కదా. మీరు రేట్ ఏ రేటు పెడితే అంత పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్సే వస్తున్నది కదా మీకు. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, దే ఆర్ గవర్నమెంట్ టేకింగ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ whichever we are paying the higher side of the ticket rate. అండ్ సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, నార్మల్ ఆడియన్స్ అంతా పెట్టి వెళ్ళలేని, అంటే ఒక ఫ్యామిలీతో చూడాలి అంటే వాళ్ళ పర్సు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే వరకు వెళ్తున్నాయి టికెట్ రేట్స్. Who are claiming that you should must watch this movie? తప్పకుండా ఈ సినిమా చూడాలని నోరు క్లెయిమ్ చేస్తున్నారు, అదొకటి చెప్పండి. వాళ్ళకే డిసైడ్ అవుతుంటారు, అంటే అభిమానం కొద్దిగా వెళ్తూ ఉంటారు అలా. అదంతా పక్కన పెట్టు బ్రదర్, అభిమానం ఇదంతా ఓకే, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం. అభిమానం ఉన్నది, సినిమా హీరో అంటే పిచ్చి, ఇదంతా పక్కన పెడితే పర్సనల్ గా మనం సినిమాకి వెళ్ళి తర్వాత ఆ 2-3 గంటలు ఒక తెలియని ఉద్వేగానికి లోనవుతాం. సో ఆ ఉద్వేగం ఎంజాయ్ చేయడానికి మనం పోతున్నాం. అందుకే చెప్తున్నాను, సినిమా ఈజ్ ఎ ఎంటర్టైన్మెంట్. whichever the government is taking the tax from audience, that is entertainment tax. Not purchase tax, not sales tax, not GST. That is taking government entertainment tax వసూలు చేసుకుంటాం. ఓకే, సో అలాంటప్పుడు గవర్నమెంట్ లాస్ ఎందుకు చేసుకుందాం అనేది క్వశ్చన్. ఈ నిన్న జరిగిన మీటింగ్ లో రిప్రజెంటేటివ్ గా దిల్ రాజు మాట్లాడారు. నిన్న అక్కడ సీఎం గారు మాట్లాడలేని, ప్రెస్ కు మాట్లాడలేని అంశాలు ఏమన్నా ఉంటే కన్సర్న్ మినిస్టర్ కూడా ఉన్నారు అక్కడ. ప్రస్తుత సీఎంతో పాటు ప్రస్తుత ఫిల్మాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ కెన్ ఆల్సో అడ్రస్ ద ప్రెస్. ఓకే, మళ్ళీ డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు. మళ్ళీ అది కాకుండా మళ్ళీ సినిమా గురించి సినిమా పర్సన్ తోటి మాట్లాడిస్తే డెఫినెట్లీ విల్ స్పీక్ ఇస్ ఫేవర్ ఓన్లీ కదా. అదర్వైజ్ దట్ ఈస్ అ గవర్నమెంట్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ అఫీషియల్ హ్యాస్ టు అడ్రస్ ద మీడియా అని నేను అనుకున్నాను. దిల్ రాజు గారు మాట్లాడగానే దాని మీద కొంచెం నాకు అంత పెద్దగా ఎక్కలేదంటే, ఎందుకు అంటే సీఎం గారు మాకు బాధ్యత చెప్పారు, సీఎం గారు ఇది చెప్పారు, అది మీకు చెప్పిండు. మీ 10 మందే కాదు కదా ఇండస్ట్రీ. ఈ రోజు అని ఎఫ్డీసీలో ఈ రోజు ఉంటారు, 2 years అయితే ఆయన వెళ్ళిపోతాడు. నేను ఎఫ్డీసీ అయితే, నువ్వు ఎఫ్డీసీ అయితే, తను ఎఫ్డీసీ అవుతారు. అప్పుడు ఆ రోజు దిల్ రాజు సీఎం గారు ఆయన సీక్రెట్ గా ఈ 30 మందికి చెప్పినది మెమోరాండం కూడా రిలీజ్ చేయలేదు. సీఎం గారు చెప్పారని రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ నేను మార్నింగ్ నుంచి అడిగిన, ఏదన్నా ఇప్పుడు మినిట్స్ ఆఫ్ ఎజెండా ఉంటుంది కదా, మీటింగ్ ఎజెండా మినిట్స్ ఏమైనా ఇచ్చినంటే కూడా ఎవరికి ఇవ్వలేదు అన్నారు. ఎందుకంటే ఆ రోజు ఒకవేళ మినిట్స్ ఇచ్చింటే, ఎజెండా మీటింగ్ ఎజెండా మినిట్స్ ఇచ్చింటే ఏంటంటే ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది అనేది తెలిసేది. సో అది కూడా లేదు. సీఎం గారు 10 మందికి చెప్పారంట. ఆ విషయాన్ని ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో ఉన్న దిల్ రాజు గారు ప్రస్తుతం తను ప్రెస్కి చెప్పాడు. అది నేను కరెక్ట్ గా అనిపించింది నాకు. లేదా మినిట్స్ ఉంటే ఆ కాపీ ప్రెస్కి ఇచ్చి ఉంటే వీ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు స్పీక్ టుమారో అంటే మళ్ళీ నేను గవర్నమెంట్ని క్వశ్చన్ చేయొచ్చు. మీరు ఇప్పుడు హాలీవుడ్ చేయడానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు హాలీవుడ్లో మన సినిమా వెళ్ళి హాలీవుడ్లో వెళ్ళాలన్నా, హాలీవుడ్ వచ్చి ఇక్కడ చేయాలన్నా, 2 పాయింట్స్ రైట్. అంటే అవతార్ లాంటి సినిమాలు వచ్చి 20 సంవత్సరాలు, 16-17 సంవత్సరాలు అవుతున్న అవతార్ వరకు ఎప్పుడో హైదరాబాద్లో జరిగింది, ఎప్పుడో ఇండియాలో జరిగింది. 2012 లాంటి సినిమాల వరకు ఎప్పుడో, అంటే హాలీవుడ్ సినిమాల ప్రొడక్షన్ గ్రాఫిక్స్ పార్ట్ హైదరాబాద్ ప్యాన్ ఇండియాలో మొత్తం జరుగుతూనే ఉంటుంది. సో కొత్తగా షూటింగ్ కోసమే వాళ్ళు స్టార్ రావాలి అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఇప్పుడు అది నథింగ్ బట్ సాఫ్ట్వేర్, వై సాఫ్ట్వేర్ కంపెనీస్ coming into the India, coming into the Hyderabad. We have a good environment here, so that they will come. Google వస్తుంది, Amazon వస్తుంది, ప్రతి ఒక్క కంపెనీ they will come here. సో ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం సో గవర్నమెంట్ ఏం చేస్తున్నది అనేదాన్ని మళ్ళీ ఆయన 15 రోజుల వ్యవధి పెట్టి, మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ మేము చర్చించుకొని గవర్నమెంట్ వాటా ఎంత ఉంటుంది, ప్రొడ్యూసర్ వాటా ఎంత ఉంటుంది, లేకపోతే ఎవరికైనా స్టూడియోకి గవర్నమెంట్ ఇంతకుముందు చాలా సార్లు కూడా స్టూడియోల కోసము గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ కి సదుపాయం కింద బేసిక్ గా ల్యాండ్ ఇస్తుంటది. అలాంటి ప్యాకేజెస్ ఇచ్చినప్పుడు
ఎవరికి ఎందుకు ఇవ్వాలి, ఏ ప్రాతిపదిక మీద మనిషికి ఇస్తారు అనే దానికి ఉన్న చర్చ ఉంటుంది. అది సో అప్పుడు గవర్నమెంట్ ప్రజెంట్ ఇక్కడ ఇన్వెస్టర్స్ కి ఎలా సపోర్ట్ చేస్తున్నది అనేది మనము డిస్కషన్ చేయాలి. అలాంటిది ఏమి నిన్న జరగలేదు. నిన్న వెళ్ళారు, ఫ్లవర్ బొకేలు ఇచ్చారు, ఎవరిదాళ్ళకి చూసుకున్నారు, ఏదో మాట్లాడుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత దిల్ రాజు గారు చెప్పారు